హాయ్ ఫ్రెండ్స్, మోహన్ బాబు గారికి TV9 రిపోర్టర్కు మధ్య జరిగినటువంటి సంఘటన మీకు తెలిసే ఉంటుంది. మోహన్ బాబు గారు ఆ రిపోర్టర్ మీద చేయి చేసుకోవడము, ఆ ఛానల్ వాళ్ళు మోహన్ బాబు గారి మీద కేసు పెట్టడము, అది కూడా హత్యాయత్నం కేసు పెట్టడము. మోహన్ బాబు గారికి ప్రస్తుతం అంటే 24వ తేదీ వరకు కోర్టు అవకాశాన్ని ఇచ్చింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఒక ఆడియో విడుదల చేశారు. తన ప్రైవేట్ ఏరియా లోపలికి వచ్చేశారు మీడియా వాళ్ళు. నేను దండం పెట్టి చెప్తున్నా సరే వినకుండా లోపలికి వచ్చేశారు. నా ప్రశాంతతకు భంగం కలిగించారు, అందుకని నేను కొట్టాల్సి వచ్చింది. నేను కొట్టాను అని చెప్పి అంటున్నారు, కానీ ఎందుకు కొట్టాను ఆ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి అని మోహన్ బాబు గారు తన ఆడియోలో చెప్పారు. ఆ ఆడియో మనం పబ్లిష్ చేసాం, మీరు చూసే ఉంటారు. వేరే దేశాలలో అండి మీడియా వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రైవేట్ ఏరియాలోకి వితౌట్ పర్మిషన్ వచ్చేసారంటే వాళ్ళ మీద ట్రెస్పాసింగ్ కేసు అనేది పెట్టొచ్చు. ఆ స్థాయి సెన్సిటివిటీ అనేది ఇతర దేశాలలో ఉంటుంది. బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కిందికి వస్తుందండి. కొన్ని దేశాలలో రకరకాల ఫైన్లు ఉన్నాయి, రకరకాల శిక్షలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మన భారతదేశంలో ఇంకా ఆ స్థాయి దాకా రాలేదు. నిజానికి మన భారతదేశంలో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఆ స్థాయి దాకా అవి అమలు జరగడం లేదు, ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. సో మీడియా ఎక్కడికంటే అక్కడ దూసుకురావడము ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో దాన్ని కట్టడి చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, ఒప్పుకుంటాను నేను కూడా. చాలా సందర్భాలలో మీడియా వాళ్ళు న్యూస్ పేపర్స్ రాసేటటువంటి కథనాలు, అందులో వచ్చేటటువంటి లోతు లోపలికి వెళ్ళి మనం విశ్లేషించడం అనేది చాలా సందర్భాలలో మీరు చూసే ఉంటారు. నేను విమర్శించడం కూడా మీరు చూసే ఉంటారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మోహన్ బాబు గారు చేసింది రైట్ అని పొరపాటును కూడా అనుకోకండి. మోహన్ బాబు గారు చేసింది తప్పు 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 100%. ఆ వ్యక్తిని కొట్టడం అనేది. ఓకే, మోహన్ బాబు గారి అంతకుముందు చరిత్ర లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకు వెళ్ళి చూడాల్సి వస్తుందంటే, అంటే ఎవరెవరిని కొట్టారు, ఏమేం చేశారు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీరే ఆలోచించండి. మోహన్ బాబు గారి ప్లేస్లో ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారనుకోండి, హీరో వెంకటేష్ గారు. అదే సంఘటన ఇప్పుడు లేటెస్ట్ మోహన్ బాబు గారికి కాకుండా వెంకటేష్ గారికి ఏదో జరిగి వెంకటేష్ గారి ఆవేశంతో ఒక రిపోర్టర్ని కొట్టారు అనుకుందాం. ఇప్పుడు మనలో చాలా మంది ఏం ఆలోచిస్తారో తెలుసా, అరే వెంకటేష్ గారు లాంటి ప్రశాంతమైన వ్యక్తికి, వెంకటేష్ గారు లాంటి సహనంతో ఉండేటటువంటి వ్యక్తికి ఏనాడు ఎవరి మీద చెయ్యి చేసుకున్నాడు అన్నటువంటి పేరు లేనటువంటి వెంకటేష్ గారికే ఇంత ఆవేశం తీసుకొచ్చారంటే అవతలి వాళ్ళు ఖచ్చితంగా అవతలి వాళ్ళదే తప్పున్నట్టుంది, ఆ మీడియా వాళ్ళది అని ముక్త కంఠంతో అందరూ ఆలోచిస్తూ ఖండించేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎందుకు డివైడ్ టాక్ ఉందో తెలుసా? కొంతమంది ఏమో మోహన్ బాబు గారి వైపు మాట్లాడడం, కొంతమంది ఏమో మీడియా మీద మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఇంకా పూర్తి విశేషాలు మోహన్ బాబు గారి గురించి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. కొట్టడం అన్నది ఆయన చరిత్రలోనే ఉందండి. దురుసుగా ప్రవర్తించడం ఆయన చరిత్రలోనే ఉంది. దౌర్జన్యం చేయడం ఆయన చరిత్రలోనే ఉంది మోహన్ బాబు గారి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇవ్వబోయే ముందు ఒక చిన్న విషయం. పృథ్వీరాజ్ చరిత్ర అని 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాం. దానికి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఎక్కువ వ్యూస్ ఉండవలసినటువంటి వీడియో అది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి మహమ్మద్ ఘోరీ దండయాత్రలో భాగంగా ఏమేం జరిగింది, 2 యుద్ధాలు ఎలా జరిగాయి, ఒక ప్రేమ కథ ఎలా ఉంది, ఒక కుట్ర ఎలా ఉంది, ఒక లక్ష్యాన్ని ఎలా ఛేదించారు, ఒక డిస్టార్టెడ్ హిస్టరీని మనకు అకాడమిక్ పుస్తకాల్లో గత 70 సంవత్సరాలుగా ఎలా అందించారు, దాన్ని ఖండిస్తూ పృథ్వీరాజ్ రసో అనేటటువంటి గ్రంథంలో చాంద్ బరదాయ్ అనే పృథ్వీరాజ్ సమకాలికుడు, పృథ్వీరాజ్ మిత్రుడు, పృథ్వీరాజ్ ఆస్థాన కవి, ఆయన రచించినటువంటి ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి, ఇతర చరిత్రకు సంబంధించిన గ్రంథాలు అధ్యయనం చేసి కండెన్స్ చేసి నేను మీకు అందివ్వడం జరిగింది. పృథ్వీరాజ్ చరిత్ర ప్రతి భారతీయుడు చూడాల్సినటువంటి చరిత్ర అది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాను. ఈ వీడియో అవగానే ఆ వీడియో చూడండి, మళ్ళీ మీరు నాకు అక్కడ కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయాలి నేను చూశాను అని. సరేనండి, ఇక విషయానికి వద్దాం. పెదరాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో జయంతి గారు సీనియర్ యాక్ట్రెస్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ గారి చెల్లెలి పాత్ర, అలాగే అందులో పెద్ద మోహన్ బాబు, చిన్న మోహన్ బాబు ఇద్దరు ఉంటారు. పెద్ద మోహన్ బాబు గారికి మేనత్త పాత్రలో యాక్ట్ చేశారు జయంతి గారు. ఒక సీన్ లో ఆమెను పరిగెత్తమని చెప్పారు. వెంటబడి కొట్టడాలు, రౌడీలు, పరిగెత్తడాలు, జడాలు కొన్ని ఉంటాయి కదండి. అటువంటి సీన్ ఏదో ఉంది. పరిగెత్తేటటువంటి ఆ సీన్ లో జయంతి గారు రిక్వెస్ట్ చేశారు అక్కడ మోహన్ బాబు గారిని, నేను పరిగెత్తలేను మోహన్ బాబు గారు ఇప్పుడు, ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక ఆపరేషన్ అయ్యింది, ఓ సర్జరీ అయ్యింది, ఇది నా పరిస్థితి, నేను పరిగెత్తలేను, కొంచెం అర్థం చేసుకోండి అని ఆమె చెప్పారు. సాధారణంగా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేస్తారండి, అయ్యో పర్వాలేదమ్మా మీరు కూర్చోండి, డూప్తో ఏమన్నా మేనేజ్ చేయగలమా చూద్దాము, లేదు మేనేజ్ చేయలేకపోతే ఇంకొక కోణంలో మనం ఆలోచిద్దాం కానీ అని చెప్పి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సీనియర్ నటి, పైగా ఆపరేషన్ అయింది రీసెంట్గా అని చెప్పి ఆమె చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మోహన్ బాబు గారు ఏమన్నారో తెలుసా,
ఇక్కడ సీన్ డిమాండ్ చేస్తోంది, నువ్వు సచ్చినట్టు చేయాల్సిందే, నువ్వు పరిగెత్తాల్సిందే, లేకపోతే ఊరుకోని అంటాడు. కాదండి ఇది నా పరిస్థితి అని చెప్పి అంటే ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తించాడు, దౌర్జన్యంగా ప్రవర్తించాడు, దాష్టీకాని కొడిగట్టాడు, ఆమె మీద చెయ్యి కూడా చేసుకున్నాడు అన్నది అప్పట్లో బయటకు వచ్చినటువంటి విషయం. సరే అక్కడ చెయ్యి చేసుకున్నాడా లేదా మీరు లేరు నేను లేను, కానీ జయంతి గారు ఆ తర్వాత సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బయటకు వచ్చినటువంటి విషయాలు అవన్నీ చూస్తే షాకింగ్ అనమాట. మోహన్ బాబు ప్రవర్తించినటువంటి తీరు అత్యంత దారుణంగా ఉంది ఆమె పట్ల. ఇంకా చాలా బయటకు వచ్చి పెద్ద రచ్చరచ్చ అయ్యేలా ఉంది అని తెలిసి ఆ టైంలో మళ్ళీ దాసరి నారాయణరావు గారు ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి 4 గోడల మధ్య ఏదో మొత్తానికి సరి చేసేసి ఏదో చేసేసి క్లోజ్ చేశారు ఆ విషయాన్ని. ఇప్పుడున్నటువంటి మీడియా, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఈ స్థాయిలో కనుక ఉండి ఉంటే న్యూస్ ఛానల్స్ డ్యామ్ షూర్గా అండి అది మల్టీఫోల్డెడ్గా బయటకు వచ్చిండేది. జయంతి గారు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. జయంతి గారు అంటే అండి అంతకు ముందు కూడా ఆమె కొండవీటి సింహం సినిమా అనుకుంటాను, నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి సినిమాలో రామారావు గారి భార్య పాత్ర వేశారు. అంటే ఏంటో తెలుసా, ఈ మోహన్ బాబుకు తల్లి పాత్ర వేశారు కొండవీటి సింహం సినిమాలో. అప్పటి నుంచి మీరు చూస్తూ రావచ్చు జయంతి గారు. అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నారండి ఆమె. మోహన్ బాబు గారితో ఒక విషయం చెప్తే ఆయన కనీసం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆమెను కొట్టాడు అనేది ఖచ్చితంగా గంటాపదంగా చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు ఇప్పటికీ. సరే కొంతమంది ఏమో కొట్టాడా లేదా తెలియదు కానీ బట్ డ్యామ్ షూర్గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది, దాసరి నారాయణరావు గారి దాకా వెళ్ళింది, ఆమె జర్నలిస్టులతో వాపోయింది అని చెప్పి ఆ సందర్భంలో చెప్పారు. తర్వాత సాక్షి శివానంద్ గారి సోదరీమణి, ఆమె పేరు శిల్పా శివానంద్. సరే ప్రస్తుతం వేరే పేరుతో ఆమెను పిలుస్తూ ఉన్నారు. ఈ శిల్పా శివానంద్ అనే అమ్మాయి మంచు మోహన్ బాబు గారి కుమారుడైనటువంటి విష్ణు యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా పేరు కూడా విష్ణువే. అందులో ఆమె హీరోయిన్గా నటించారండి. నటించేటప్పుడు అక్కడ ఒక ఇష్యూ అనేది వచ్చింది. సరే మనకు 2 రకాలుగా వినిపిస్తూ ఉంటుంది ఈ ఇష్యూ. ఏంటి అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు ప్రస్తుతము, అంటే సాయంత్రం దాకా ఆ అమ్మాయి షూటింగ్లో పాల్గొని ఇక ప్యాకప్ చెప్పే టైం ఇంకా నేను వెళ్తాను, రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి ఆమె చెప్తుంటే లేదు ఇంకా ఉన్నాయి ఫినిష్ చేయాల్సినవి, లేట్ నైట్ దాకా ఉండాల్సిందే అని చెప్పి అక్కడ మోహన్ బాబు గారు వాళ్ళు చెప్పడము, లేదండి అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నేను రేపు వస్తాను అంటుంటే ఆమె జుట్టు పట్టి బరబర లాక్కుంటూ వెళ్ళి ఈ కొట్టే డైరెక్షన్లోకి వెళ్ళారు అని, వార్నింగ్ ఇచ్చే డైరెక్షన్లోకి వెళ్ళారు అని చెప్పి రకరకాల వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. కేవలం వార్తలు కాదు, గాసిప్స్ కాదు, ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది అనేది ఒకటి. ఇదే ఇన్సిడెంట్ ఈ అమ్మాయికి సంబంధించి 2వ రకంగా కూడా బయటకు వచ్చింది. బీబీసీ కరెస్పాండెంట్ అప్పట్లో అంటే ఫిలిం జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి ఒమార్ ఫరూక్ అని చెప్పి హైదరాబాద్లో ఒమార్ ఫరూక్ రిపోర్ట్ చేసినటువంటి ఆ టైంలో ఒక ముద్దు సీన్ ఏదో తీయాలి అని చెప్పి అన్నారంటండి. ఎప్పుడు 2003. అప్పటికి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు ఇప్పుడు ఏ స్థాయిలో అయితే తీస్తున్నారో, యానిమల్ సినిమాలు మేల్ టాక్సిసిటీని ఒక మాస్కులినిటీగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఆ పరిస్థితులు ఆ రోజుల్లో ఇంకా లేవు. 2003 టైం మనం మాట్లాడుతున్నది. ఏదో పాట ఏదో షూట్ చేశారు, ఆ పాట లోపల ఎక్కడో సముద్ర తీరంలో షూట్ చేశారు, ఒకరి మీద ఒకరి కింద మీద ఒకటి దొరలేవి ఈ సీన్స్ అన్ని తీసారు, ఏదో ముద్దు సీన్ ఏదో తీయాలి అని చెప్పి అంటే ఆ అమ్మాయి నో అని చెప్పింది శిల్పా శివానంద్. సారీ అండి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి చెబితే చచ్చినట్టు నువ్వు చేయాల్సిందే అని చెప్పి మోహన్ బాబు గారు ఆమె చెంప పగలగొట్టారు అని అక్కడే ఉన్నటువంటి ఆమె తల్లి పర్వీన్ శివానంద్ అనుకుంటాను, ఆమె వెళ్ళి మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమిటి అని చెప్పి అంటే తల్లి మీద కూడా మోహన్ బాబు గారు చేయి చేసుకున్నారు అని చెప్పి ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎట్లా బయటకు వచ్చాయంటే ఆ తల్లి కూతురు ఇద్దరు వెంటనే హోటల్కి వెళ్ళిపోయారు. బాంబేలో ఉన్నటువంటి సాక్షి శివానంద్కి ఫోన్ చేసి చెప్తే సాక్షి శివానంద్ హైదరాబాద్ పోలీస్ని కాంటాక్ట్ చేసి విషయం చెప్పారు. పోలీస్ వెంటనే స్టూడియో దగ్గరికి అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆ సెట్ మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఆ టైంకి, పోలీసు వెళ్ళే టైంకి. ఆ తర్వాత పోలీసు ఎక్కడున్నారు ఈ అమ్మాయి ఆమె తల్లి అని చెప్పి వెతికితే హోటల్లో ఉన్నారు అని చెప్పి తెలిస్తే అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లి ఇద్దరు కూడా బాంబేకి వెళ్ళిపోయారు. ఆ టైంలో మోహన్ బాబు గారు ఇమీడియట్గా కామెంట్ చేయలేదు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఆ అమ్మాయి షూటింగ్ లేట్గా వస్తోంది, షూటింగ్ చేయమంటే చేయలేదు, డైరెక్టర్ని ఏదో తిట్టింది, ఇటువంటి సమాధానాలు ఆయన చెప్పారు. ఆ అమ్మాయి మీద కానీ దాడి చేశాను, కొట్టాను అని కానీ ఇటువంటిది ఏది కూడా ఆ టైంలో నేను కొట్టలేదు, నేను దాడి చేయలేదు అన్నటువంటిది అయితే రాలేదు ఆ టైంలో. బట్ ఆలోచించమని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఆ అమ్మాయిని కొట్టారా లేదా, శిల్పా శివానంద్ అనే అమ్మాయిని కొట్టారా లేదా ఒకసారి ఆలోచించమని చెప్పండి. ఏమన్నంటే అండి క్రమశిక్షణ పేరు చెప్పేయడము, కొట్టేయడానికి వెళ్ళడము, దౌర్జన్యము. ఇప్పుడు మన టీవీ9 రిపోర్టర్ మీద ఎంత వీరావేశంతో వెళ్ళారో మనం చూసాం. అన్ని కెమెరాలు ఉండంగానే ఇక కెమెరాలు మొత్తం తీసేస్తే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. పైగా నేనే ప్రొడ్యూసర్ని, నేను డబ్బులు పెడుతున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు టైము నేను ఇచ్చాను కాబట్టి రావాలి అని చెప్పి అనడం వేరండి.
టైంకు రావాలి అనడం వేరు. క్రమశిక్షణలో టైంకు రావడం భాగమే, కానీ టైంకు రావడం మాత్రమే క్రమశిక్షణ అన్నటువంటి కోణంలో మోహన్ బాబు గారు ఉంటారు. చక్కగా మాట్లాడడం కూడా క్రమశిక్షణే, నటీనటులను జాగ్రత్తగా చూసుకోవడం కూడా క్రమశిక్షణే, వాళ్ళ సమస్యలేంటో అర్థం చేసుకోవడము క్రమశిక్షణే, వాళ్ళ కన్సెంట్ అర్థం చేసుకోవడము క్రమశిక్షణలో భాగమే, వ్యక్తిత్వంలో భాగం. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అవన్నీ పక్కన వదిలేస్తారు. మళ్ళీ ఆ శిల్పా శివానంద్ అనే అమ్మాయి తర్వాత తెలుగులో ఒక్క సినిమాలన్నా మీకు కనిపించిందేమో చూడండి, విష్ణు సినిమా తర్వాత. అలాగని చెప్పి ఆమె కెరియర్ లేదనుకుంటున్నారా? ఆమె ముంబై వెళ్ళింది, హిందీ సినిమాలలో యాక్ట్ చేసింది, టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి మంచి సింగర్, ఆల్బమ్స్ రిలీజ్ అయ్యాయి, ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్లో యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. మనం ఆ తర్వాత రెగ్యులర్గా చూసినటువంటి చాలా యాడ్స్లో యాక్ట్ చేసింది. నిరంతరం యాక్టివ్గానే ఉంటుంది ఫీల్డ్ లోపల. ఏదో ఒక క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉండడం, ఆల్బమ్స్లో యాక్ట్ చేయడము, పాటలు పాడడం, రకరకాల యాక్టివిటీస్లో. తెలుగులో మాత్రం మళ్ళీ కనిపించలేదు. చూడండి ఒకసారి మీరు. ఎంతమంది అప్పట్లో వార్తలు చదివేవాళ్ళండి 2003 టైం లోపల? శిల్పా శివానంద్కి సంబంధించిన వార్తలు ఎంతమందికి గుర్తున్నాయి? కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత రీసెంట్గా 2 ఏళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో మంచు విష్ణుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయడానికి మోహన్ బాబు గారు చాలా నడుం బిగించారు. మనం చూసాం. ప్రకాష్ రాజ్ గారు వర్సెస్ మంచు విష్ణు వచ్చినప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రోజు, అదేం పెద్ద ఇక ఎమ్మెల్యే ఎలక్షన్సా ఎంపీ ఎలక్షన్స్ అంటే కాదు. తిప్పి కొడితే 800 ఓట్లు కూడా లేవండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లోపల. ఓట్లేసే వాళ్ళ సంఖ్య, దానికి ఒక పెద్ద సీన్, అవన్నీ కూడా ఎలా ఉంటుందో మనం చూస్తాం. సరే, సెలబ్రిటీలు సినిమా వాళ్ళు కాబట్టి ఆసక్తి ఉంటుంది. ఓకే, బెనర్జీ అండి, మేము గాయం బెనర్జీ అని చెప్పి పిలుస్తాం అతన్ని. మిర్చి సినిమాలో ఉంటాడు బెనర్జీ, యాక్టర్. ఆ పడక కుర్చీలో కూర్చొని ఉంటాడు పక్షవాతం వచ్చినట్టుగా. ఆ తర్వాత లాస్ట్లో చెయ్యి కదుపుతాడు, గుర్తుండే ఉంటుంది బెనర్జీ అండి. మీరు అంతకుముందు పాత ఇంటర్వ్యూస్ ఎప్పుడన్నా మీరు చూస్తే, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినవి కానీ, కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ, అంతకుముందు నేను లాస్ట్ 20 yearsలో నేను చూస్తే సాలిడ్ ఉంటాడు మనిషి, చాలా చక్కగా మాట్లాడతాడు, అంత ఈజీగా తొణకడు బెనకడు అటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కంటతడి పెట్టుకునేంత రేంజ్లో మోహన్ బాబు గారు, ఆ విష్ణు వాళ్ళ యొక్క ప్రవర్తన అట్లా ఉందండి. మోహన్ బాబు గారు ఎంత దారుణంగా తిట్టారంటే అది బెనర్జీ బయటకు వచ్చి ఏడుస్తూ చెప్పాడు. అంటే విష్ణువుని కన్న తల్లి, మా వదిన అని చెప్పి మేము పిలుస్తూ ఉండేవాళ్ళము. మోహన్ బాబు గారి దగ్గరే నేను అక్కడ ఉండేవాడిని. ఎన్నోసార్లు విష్ణువుని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగాను నేను. అటువంటి నన్ను ఈ రోజు అశ్లీలమైన భాషతో తిట్టారు అని చెప్పి ఆయన కంటతడి డైరెక్ట్ గా ఏడ్చేశారు. బర్స్ట్ అవుట్ అయిపోయారు బెనర్జీ గారు ఏడుస్తూ. లకారము మకారము ఇటువంటి పదాలన్నీ ఉపయోగిస్తూ, అశ్లీల భాష ఉపయోగిస్తూ బెనర్జీ గారి మీద ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో అన్ని బూతులు తిట్టి 30 సంవత్సరాల స్నేహము అనుబంధము అన్ని పక్కకు పోయాయండి మోహన్ బాబు గారి. ఇది మోహన్ బాబు గారి యొక్క ప్రవర్తన. స్పష్టంగా బెనర్జీ గారే బయటకు వచ్చి చెప్పారు, తప్పు, బెనర్జీని ఒక్క మాట నేను అనలేదు, ఒక బూతు మాట అనలేదు, తిట్టలేదు అని చెప్పి. వారు నమ్మే భగవంతుడి మీద ఒకసారి చెయ్యి పెట్టి చెప్పండి చూద్దాం. వారు నమ్మే ఏ దైవ స్వరూపమైనా సరే కాళ్ళ దగ్గర చెయ్యి పెట్టి, బెనర్జీని నేను ఒక్క మాట అనలేదు, ఒక బూతు మాట అనలేదు అనమనండి చూద్దాం. ఎన్నని చెప్పమంటారు వరుసగా. నా చిన్నప్పుడు అండి, ఈవెన్ ఈ విష్ణు, ఈ మనోజ్, దాదాపు నా ఏజ్ కూడా వీళ్ళ ఏజ్ 1-2 సంవత్సరాలు అటు ఇటుగానే ఉంటుంది. చిన్నప్పుడు న్యూస్ పేపర్లో చదివింది చెప్తున్నాను. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చదువుతున్నారు. ఇప్పటికీ మా ఇంట్లో పెద్దవాళ్ళకి గుర్తుంది ఆ వార్త. ఏంటో తెలుసా, ఒకసారి ఫ్లైట్లో, మరి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారో అది నాకు గుర్తులేదు, తిరుపతి టు హైదరాబాద్ వస్తున్నారా, హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు టు హైదరాబాద్, ఐ డోంట్ రిమెంబర్ దట్, బట్ ఫ్లైట్లో జరిగింది. వీళ్ళ పిల్లవాడు మోహన్ బాబు గారి కుమారుడు, విష్ణువా మనోజా నాకు గుర్తులేదు. పిల్లవాడు ఏదో అడిగాడు ఎయిర్ హోస్టెస్ని, చాక్లెట్ ఫుడ్ ఏదో అడిగితే ఆ అబ్బాయికి ఇవ్వడం ఏదో కొంచెం ఆలస్యం చేసినట్టున్నారు ఎయిర్ హోస్టెస్ లోపల. వెంటనే లేచి ఈయన వీరావేశంతో లేపి ఎత్తి పారేస్తాను అవతల, విమానం అవతల అని చెప్పి చాలా సీరియస్గా ఎయిర్ హోస్టెస్ మీద చాలా దారుణంగా మాట్లాడడం అన్నమాట. అంటే ఒక వినయం గాని ఏమీ ఉండదండి మాట్లాడేటప్పుడు. వాళ్ళతో అవతల సమస్యలు ఏమిటి, ఏం లేదు, నాకు కావాలి, ఆర్డర్ చేశాను, తీసుకురాలేదని చెప్పి. ఆ ఫ్లైట్ లో జరిగినటువంటి విషయము బయటకు వచ్చింది. ఆ ఎయిర్ హోస్టెస్ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చెప్పడము, ఆ గ్రౌండ్ కంట్రోల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, జర్నలిస్టులు రిపోర్టర్స్ కూడా తిరుగుతుంటారు కదా దాంట్లో ఫ్లైట్లో, వాళ్ళు కూడా మరి ఎవరు చూశారో ఏంటో తెలియదు కానీ వార్తల్లో న్యూస్లో వచ్చేసి న్యూస్ పేపర్లో ప్రింట్ అయింది. ఆ తర్వాత మంచు లక్ష్మి గారికి సంబంధించినటువంటి సంఘటన, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ నాకు గుర్తున్నటువంటి హెడ్డింగ్ చెప్తున్నాను, నిజ జీవితంలోనూ విలన్లా ప్రవర్తించిన మోహన్ బాబు. ఇది న్యూస్ పేపర్స్లో హెడ్డింగ్. నా చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, కొంత స్కూల్లోనే ఉన్నట్టున్నాను ఇంకా నేను, ఐ రిమెంబర్. మంచు లక్ష్మికి సంబంధించిన సంఘటన, ఆమె వివాహానికి సంబంధించిన సంఘటన ఏదో అయ్యింది, గొడవలు, ఆ తర్వాత ఆమెను అమెరికా ఎక్కడ పంపించడము, ఇవన్నీ జరిగాయి కదా. వాళ్ళని కొట్టించారు అని. నిజ జీవితంలోనూ విలన్లా ప్రవర్తించిన మోహన్ బాబు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు అప్పట్లో. నా చిన్నప్పుడు న్యూస్ హెడ్డింగ్స్ చెప్తున్నాను, గుర్తున్నది. ఎన్నని చెప్పమంటారండి. ఇంకేదో ఫర్నిచర్ షాప్కి సంబంధించి
ఏదో ఫర్నిచర్ ఎవరో డెలివరీ చేశారు, నెక్స్ట్ మిగతా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అడగడానికి వెళ్తే వాళ్ళ మీద ఏదో కొట్టారు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను, డబ్బులు ఇచ్చేది లేదు పోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేశాడు మోహన్ బాబు అని చెప్పి, అది వార్తల్లో. అది నేను బహుశా కాలేజీలో ఉన్నప్పుడు వచ్చినట్టుంది వార్త మోహన్ బాబు గారిది. ఇక నటీనటులకు సంబంధించి అయితే ఇక మీరు చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్క నటి ఒక్కొక్క నటుడు కనుక కొంతమంది మాట్లాడితే, మొన్న ఆయననే అడ్మిట్ అయ్యారు చూసారా, ఫస్ట్ ఆడియోలో మీరు వినండి చాలా జాగ్రత్తగా. సినిమా షూటింగ్స్లో నేను కొట్టినట్టు ఉండొచ్చు కానీ, అంటే కొట్టినట్టు ఆయన కొట్టాడు, సినిమా షూటింగ్స్ సందర్భంలో ఆయన కొట్టాడు అన్నది ఆయనే ఒప్పుకున్నారు. ఆయనే అడ్మిట్ అయ్యాడు మోహన్ బాబు గారు. ఇంట్లో ఉన్న వాళ్ళని కొట్టలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తన ప్రతాపం చూపించలేదు, అంటే మనోజ్ని కొట్టలేదు, ఇవన్నీ చెప్పడానికి ఓపెన్ చేసి మోహన్ బాబు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు రా అని చెప్పి మొదలెట్టాడు. నిజమే, మోహన్ బాబు గారు ఎవరిని మోసం చేయలేదు, మంచిదే. కానీ ఆయన కొట్టడము, చెయ్యి లేపడం అన్నది ఈరోజు కొత్త కాదండి. అర్థమవుతుంది మీకు? ఇంకా చెప్పమంటారా, తిరుపతిలో శంకర్ రెడ్డి గారు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తే వారు కూడా. మోహన్ బాబు గారు కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆయన. పైగా పరిటాల రవి గారు జీవించి ఉన్నటువంటి టైం అది. పరిటాల రవి గారు జీవించి ఉన్నటువంటి టైంలో మోహన్ బాబు గారి ఆ స్వింగ్ చూడాలి, ఫుల్ స్వింగ్ అనమాట. ఒక్కొక్కరిని భయపెట్టడం కానీ బెదిరించడం కానీ వామన ఆయన ఇక పట్టపగ్గాలే లేవన్నట్టుగా ఉండేది పరిస్థితి. పరిటాల రవి గారికి ఎంత పవర్ ఉండేదో వెనక అదంతా మనకు తెలిసిందే. పరిటాల రవి గారికి ఉన్నటువంటి శక్తి, ఆ పవర్ని ఎట్లెట్లా ఏమేం చేశారు, ఎవరెవరు ఎట్లా దుర్వినియోగం చేసుకున్నారు అనేది ఇంకా మాట్లాడితే అదో పెద్ద చరిత్ర. మళ్ళీ తిరుపతిలో అండి శంకర్ రెడ్డి గారికి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించింది ఏదో వచ్చిందండి ఒకటి, శ్రీ విద్యానికేతను ఆ ల్యాండ్స్కి సంబంధించి సంథింగ్, అక్కడి నుంచి ఆ లైన్ వేయడము ఏదో రూట్ ఏదో వేస్తుంటే కూడా ఒక ఇష్యూ వచ్చింది ల్యాండ్స్కి సంబంధించి. ఆ ల్యాండ్స్ వేరే వాళ్ళ మీద రిజిస్టర్ కాలేదని సంథింగ్ ఒక ఇష్యూ వచ్చింది. వస్తే ఆ టైంలో కూడా అప్పుడు బహుశా శ్రీరామలయ్య షూటింగ్ జరుగుతున్న టైమా అంతకు ముందా, శ్రీహరి ఉన్నారు చూసారా, ఇప్పుడు లేరు నటులు, శ్రీహరి మరణించారు వారు. ఆయన కూడా ఒక గొడవలో ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నారు, గొడవ చేయడానికి వెళ్ళలేదు, మోహన్ బాబు గారి దగ్గర ఉన్నారు కూడా ఆయన కూడా వెళ్ళారు. ఆయన పేరు కూడా అప్పుడు వార్తల్లో వచ్చింది. మోహన్ బాబు గారు తుపాకీ తీసుకుని ఆ శంకర్ రెడ్డి గారి అనుచరులను వాళ్ళని బెదిరించారు అన్నటువంటి వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. అది నిజమా కాదా అడగండి ఒకసారి. ఒక పక్క తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉందండి మోహన్ బాబు గారికి మొదటి నుంచి. నందమూరి తారక రామారావు గారు జీవించి ఉన్నప్పటి నుంచి అన్నగారు అనుబంధం ఉంది. రాజ్యసభకి వెళ్ళారు మోహన్ బాబు గారు, అదంతా తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ఆగస్టు సంక్షోభం తర్వాత బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు మోహన్ బాబు గారు, ఎన్టీఆర్ గారితో లేరు. ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒక రిఫ్ట్ వచ్చింది, హెరిటేజ్కి సంబంధించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక రిఫ్ట్ ఏదో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, మళ్ళీ బయటకు వచ్చారు టీడీపీ నుంచి. ఆ తర్వాత కాస్త స్తబ్దతతో ఉన్నట్టు, నాకు అసలు ఏ పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగా కొనసాగిస్తూ వచ్చినప్పటికీ విష్ణు ఆయన కుమారుడు వైఎస్ఆర్ గారి తమ్ముడి కూతుర్ని వివాహం చేసుకున్న తర్వాత ఇక వైఎస్ఆర్ వాళ్ళు మా వాళ్ళే, మా బంధుత్వం అన్నట్టుగా అదే డైరెక్షన్లో ఫుల్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరితోనూ అనుబంధం ఉంది. సరే అది గొడవైనా బయటకు వచ్చినా ఏం చేసినా ఒక దూరపు బంధుత్వం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి మోహన్ బాబు గారికి కూడా. సేమ్ జిల్లా కదా, చిత్తూరు జిల్లా, సేమ్ కులం కాబట్టి ఒక బంధుత్వం, ఏదో దూర బంధుత్వం ఉంది అన్నట్టుగా కూడా అంటూ ఉంటారు. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఆ బంధుత్వానికి సంబంధించి ఏముందన్నది. బంధుత్వం అయితే దూర బంధుత్వం ఉంది. అంటే అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పవర్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అలా చక్కగా ఉపయోగించుకున్నారు. తను ఎవరిని కొట్టినా ఏం చేసినా కానీ పోలీస్ కేసులు ఉండవు, ఏమీ ఉండదు. పోలీస్ కేసులు ఏమన్నా పెట్టినా కానీ అవి ఈయనను అరెస్ట్ చేసి లోపలేసేంత సీను లేదు. ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళందరూ మనోళ్లే కాబట్టి. మనోళ్ళు అంటే మనకు సంబంధించినటువంటి బంధువులే పవర్లో ఉంటారు కాబట్టి. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అటు ఆ సపోర్ట్ ఉంటుంది, ఇటు వైఎస్ఆర్ ఆయన ఉన్నప్పుడు వైసీపీలో ఆయన సపోర్ట్ ఉంటుంది. అదంతా కూడా మీరు చూడొచ్చు. సో మామూలుగా అండి ఎవరైనా వేరే వాళ్ళు ఇట్లా ఎవరి మీద చేయి చేసుకున్నా ఏం చేసినా కానీ ఇమ్మీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఊళ్ళల్లో పోలీసులు. ఒకసారి ఏదో కొట్టాడండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తారు, ఊరుకుంటారు. లేదు కోర్టు తీసుకెళ్లి ఫైన్ వేస్తారు, వదిలిపెడతారు. రెండోసారి మూడోసారి సంఘటనలు జరుగుతున్నట్టు ఇమ్మీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు ఆ వ్యక్తి మీద పోలీసులు. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు ఈ విధంగా పవర్ని పెట్టుకొని, మనీ పెట్టుకొని, రకరకాల ఒక చుట్టూ ఒక ఫసాడ్ ఒకటి బిల్డ్ చేసుకొని రాజు వెడలే రవి తేజములు లర్రగా అని చెప్పి రెచ్చిపోతున్నా కానీ ఎవ్వరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, చట్టం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అన్న సిచ్యువేషన్ లోపలికి వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అండి పోలీసులు, రచకొండ పోలీస్ కమిషనర్ చాలా సీరియస్గానే ఉన్నారు, ఆయన సీరియస్గానే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బట్ ఎంతవరకు ఈ కేసులు నిలుస్తాయి, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఏంటనేది మనకు తెలియదు. మళ్ళీ పెద్ద పెద్ద వ్యవహారం కాబట్టి మళ్ళీ ఈ ఛానల్ వాళ్ళకి నచ్చజెప్పించి మళ్ళీ ఏదో నచ్చజెప్పించి అది చేసి ఇది చేసి మొత్తానికి ఏదో నలిఫై చేసే ప్రయత్నం చేస్తారు. ప్రతిసారి ఇదే జరుగుతుందండి. ఎప్పుడు చేయి చేసుకున్నా, ఎప్పుడు ఎవరిని కొట్టినా ఏదో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేను ఆడియో పెట్టారు కదా,
జర్నలిస్టులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు, లేదు రిపోర్టర్స్ బద్దలు కొట్టి లోపలికి వచ్చారంటున్నారంటే అది పచ్చబద్దం. రిపోర్టర్స్ ఎవరు బద్దలు కొట్టి లోపలికి రాలేదండి, గేట్ బద్దలు కొట్టి రిపోర్టర్స్ బయట ఉన్నారన్నది వాస్తవం. మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టాడు అన్నది క్లియర్గా మనకు వీడియోలో కనిపిస్తోంది. మంచు మనోజ్ ఎందుకు బద్దలు కొట్టాడు ఏంటి అనేది మళ్ళీ వేరే పాయింట్, కరెక్టా కాదా అనేది వేరే పాయింట్ అని మళ్ళీ మోహన్ బాబు గారే అంటున్నారు. ఇప్పుడు ఏం లేదండి, మంచు మనోజ్ని బయటికి వెళ్ళిపోమన్నారు, సరే వెళ్తున్నాడు. ఆయన కుమార్తె ఉంది, మంచు మనోజ్ మోనికా రెడ్డి, ఆమెకు వాళ్ళకు పుట్టినటువంటి కుమార్తె, 7 నెలల పాప. నా కుమార్తె నాకు ఇచ్చేయండి ఆ బాబు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి మంచు మనోజ్ అంటూ ఉంటే ఆయన కూతుర్ని ఆయనకి ఇవ్వలేదు. నా కూతురుంది లోపల, ఇవ్వండి 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 అని చెప్పి అరిచాడు. దన్ గేట్ తన్నాడు. గేట్ తన్ని గేటు బద్దలు కొట్టుకొని మంచు మనోజ్ లోపలికి వచ్చాడు. ఆ మంచు మనోజ్ వెంట వచ్చినటువంటి రిపోర్టర్స్, మంచు మనోజ్కు సహాయకరంగా వచ్చినటువంటి రిపోర్టర్స్ ఏం సహాయకరంగా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అంటే, అయ్యా ఇట్లా నా మీద జరుగుతోంది, దాడి జరుగుతోంది, నన్ను కొట్టారు, మళ్ళీ మా నాన్నని నిన్న నా మీద కేసు పెట్టాడు నైట్, రండి అని చెప్పి మంచు మనోజే రిపోర్టర్స్ని అక్కడికి పిలిచినట్టుగా మనకు మరికొంత సమాచారం తెలుస్తుంది. బట్ కొంతమంది మంచు మనోజ్ పిలిచినా పిలవకపోయినా కొంతమంది రిపోర్టర్స్ అక్కడ కాపు కాసారు ముందు నుంచే, ఇక్కడ ఏదో వ్యవహారం జరుగుతోంది అని చెప్పి అక్కడ ఉన్నారు అనేది కూడా వాస్తవం. సో మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తుంటే ఆయన వెనక రిపోర్టర్స్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు గేటు బద్దలు కొట్టలేదు, ఏమీ చేయలేదు. అయితే వాళ్ళు అట్లా లోపలికి వెళ్ళడం అనేది ట్రెస్ పాసింగ్ కిందికి వస్తుందా రాదా, లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఎట్లా ఫిట్టింగ్ చేస్తారు అనేది మళ్ళీ అది పోలీసులు స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వాళ్ళు లోపలికి వెళ్ళడం కంటే అతిపెద్ద ఇష్యూ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన కొట్టడం పెద్ద ఇష్యూ అయిపోయింది డెఫినెట్ గా. ఎందుకంటే మైక్ తీసుకొని కొట్టడం, పైగా అయ్యప్ప భక్తుడు ఆయన, సరే ఎవరైనా కానీ ఆ కొట్టడం అనేది అండి చాలా ఊరికే చెయ్యి లేస్తుందండి మోహన్ బాబు గారికి. ఫస్ట్ చెయ్యి లేచినప్పుడే ఒకరిని కొట్టడానికి దాన్ని కంట్రోల్ చేయకపోవడం అనేది పెద్ద తప్పు అయిపోయింది. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి అండ ఉండేది ఇండస్ట్రీలో, పరిటాల రవి గారి అండ ఉండేది, పొలిటికల్ అండ ఉంది, ఇట్లా రకరకాల అండలు అవన్నీ ఉండేసరికి చిన్న ఆర్టిస్టులను, జూనియర్ ఆర్టిస్టులను కొట్టినా, చిన్న ఆర్టిస్టులను బెదిరించినా, చిన్న ఆర్టిస్టులు ఏందండి, జయంతి గారు తన కుమారుని యొక్క ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ మీది కూడా ఆయన వెళ్ళగలిగారు అని అంటే కొట్టడానికి, ఇంక మీరు ఏం చెప్తారు? చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ వణుక్కుంటూ గజగజ వణుక్కుంటుంటారు. మోహన్ బాబు గారు వచ్చేసరికి ఎందుకు వచ్చిన బాధ, ఎక్కడ ఏం మాట్లాడితే ఏం కొడతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఇండస్ట్రీలో ఉంటామో లేదో తెలియదు, ఎందుకు వచ్చిన బాధ ఇదండి. వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా దారుణంగా క్రియేట్ చేయడం, మళ్ళీ కొంతమంది చేత చాలా గొప్పవారి మోహన్ బాబు గారు అని చెప్పి కొంతమంది చేత ఎప్పుడు ఈ డబ్బా కొట్టించేటటువంటి రాయల చేత డబ్బా కొట్టించే కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆ డబ్బా కొట్టుడి వ్యవహారంలో బ్రహ్మానందం గారు కూడా ఉంటారు. నాకు చిరాకు వస్తుంది బ్రహ్మానందం గారు మోహన్ బాబు గారి గురించి కొన్ని మాట్లాడేటప్పుడు. స్టేజ్ మీద ఆ మధ్య ఒకసారి బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఈయన కొడతాడు మోహన్ బాబు, ఎవరి మీద కోపం వస్తే లైట్ బాయ్ని ఎవరు కొడతాడు, కొట్టి మళ్ళీ వాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాడికి డబ్బులు ఇస్తాడు కొట్టినందుకు గాను, అందుకే కొంతమంది కొడితే కొట్టాడు కానీ 200 ఎక్కువ ఇస్తాడులే అని చెప్పి ఆలోచిస్తారు, అలా ఉంటుంది అని చెప్పి ఇట్లా వెనకేసుకొస్తున్నాడు బ్రహ్మానందం. ఇంకేం చెప్పాలి? ఖండించండి, అందరూ ముక్త కంఠంతో ఖండించండి. ఎవరైనా సరే చెయ్యి లేపి ఇలా కొట్టడాన్ని, చెయ్యి లేపి ఒకరిని కొట్టారు అని అంటే అది కేసుగా మారి కోర్టు లోపలికి వెళ్ళినా జడ్జి గారు కూడా అరే ఈయన కొట్టడం కరెక్టేనే, కొట్టడం తప్ప వేరే ఛాయిస్ లేదే ఇక్కడ అని చెప్పి జడ్జి గారు కూడా ఆలోచించగలగాలండి. అలా ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని కొట్టాడు అంటే ఆ సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని అఘాయిత్యం చేయబోతున్నారు, ఎవడో ఒకటి లాక్కెళ్ళి ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతున్నాడు, ఆ విషయం మరో వ్యక్తి చూశాడు, ఆపడానికి అవతలని పట్టుకొని తోమాడు అనుకోండి, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోయే వ్యక్తిని తోమి ఈ అమ్మాయిని కాపాడాడు అనుకోండి, డెఫినెట్ గా సమాజం నుంచి అప్లాజే కాదు, డివైడ్ టాకు రాదు, జడ్జి గారి దగ్గరికి వెళ్ళినా కానీ కరెక్ట్, ఆ అమ్మాయిని రక్షించడానికి ఇతను ఆ నీచుడిని చితక్కొట్టాడు, సో నీ మీద కేసేం లేదు, మంచి పని చేసావు అని చెప్పి జడ్జి కూడా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే, ఎందుకంటే ఐపీసీలో ఎక్స్క్లూజివ్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అవతలని చితక్కొట్టి కాలో చెయ్యి ఇరిగిపోయినా కానీ వాడి మీదకి ఏం కేసు రాదు. అటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం బిఎన్ఎస్ లో కూడా అటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఒకరిని రక్షించడానికి అది నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలగాలి మళ్ళీ. అంతే తప్ప నాకు పవర్ ఉంది, డబ్బు ఉంది, నా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాడి మీద చేయి లేపేస్తాను, కుదరదు. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈయననే ఇలా ఉంటే 75 ఏళ్ల వయసు, 78 అంటున్నారు సరే, ఈయననే ఇట్లా ఉంటే మరి యంగ్స్టర్స్, యువరక్తం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆలోచించండి. ఏం నేర్పించినట్టు ఈయన తన పిల్లలకు కూడా ఏం నేర్పించినట్టు వాళ్ళలాగే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన కూడా. కొట్టడం కరెక్టే అనుకుంటారు వాళ్ళు, కొట్టినా మనం సేవ్ అయిపోతాం, పవర్ ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు మనకు అండగా ఉంటారు. ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకంటే వేరే దేశాలలో ఎందుకు ఇట్లా ఉండదు? సెలబ్రిటీలు ఎవరైనా ఒకటి, మీడియా కూడా అలా చేయదు. మీడియా కూడా ఒకరి ప్రైవేటు ఆ ప్రాపర్టీ లోపలికి వెళ్ళదు, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కిందకి వస్తుంది, అది వెళ్ళదు మీడియా. రెండోది ఈయన
బట్ 2 తప్పుల్లో చిన్న గీత పెద్ద గీత అని చెప్పి గీసి చూస్తే అండి పెద్ద తప్పు మోహన్ బాబు గారిది. అసలు అక్కడి దాకా ఎందుకు వచ్చారండి మీడియా వాళ్ళు? నాకు కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు పాపం, ఎంతసేపు మోహన్ బాబుది కరెక్ట్, మీడియా వాళ్ళదే తప్పు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నీ ఇంటి వ్యవహారాన్ని నీ 4 గోడల మధ్య పెట్టుకోకుండా బయట పెట్టింది ఎవడండి? ఎవరు బయట పెట్టింది చెప్పండి? 100కి ఫస్ట్ కాల్ వచ్చింది, అది కూడా మీడియాకి ఎవరికి సంబంధం లేని వ్యవహారం అనుకుందాం. పోలీసులు వెళ్ళారు, సరే అండి వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అనట తీర్చుకుంటారట అని చెప్పారు. మీరే మీ పీఆర్ఓ చేత ఏం సమస్య లేదు అని చెప్పి బయటకు చెప్పించారు. అదే రోజు నైట్ వెళ్ళి మోహన్ బాబు గారు ఈ మంచు మనోజ్ మీద కేసు పెట్టాడు. నాకు నా కుమారుడి నుంచి, ఆయన భార్య నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, వాళ్ళని నా ఇంటి నుంచి పంపేయండి. మోహన్ బాబు గారు అదే రోజు రాత్రి రాచకొండకి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. నేను 78 సంవత్సరాల వయసున్న సీనియర్ సిటిజన్ని, ప్రైవేటు వ్యక్తులు అన్నట్టు కిరాయి గుండాలను తీసుకొని వచ్చి నా మీదికి చేస్తున్నాడు మనోజ్ అని చెప్పి మోహన్ బాబు గారి కేసు పెట్టారు. మరి కేసు పెట్టినప్పుడు ఒక్కసారి నువ్వు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు మీడియా వాళ్ళకి డెఫినెట్గా ఆసక్తి ఉంటుంది. ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మోహన్ బాబు గారు, ఎందుకు ఆసక్తి ఉండేది? డెఫినెట్గా వెళ్తారు మీడియా వాళ్ళు. సరే ఏంటి ఎందుకు ఏమైతుంది చెప్పండి అని చెప్పి డెఫినెట్గా వెళ్తారు. నువ్వు వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేసి పంపించు. పైగా మళ్ళా అదే రోజు నెక్స్ట్ డే ఈయన కేసు పెట్టిన నైట్ అయిందా, మరుసటి రోజు మనోజ్ను ఉద్దేశించి ఈయన ఆడియో రిలీజ్ చేశారు. మీడియాకి ఎందుకు రిలీజ్ చేశారండి ఆడియో? ఈయననే రిలీజ్ చేశారు ఆడియో. మంచు మనోజ్కి ఏదైనా చెప్పాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవచ్చు కదా, మంచు మనోజ్కి ఫోన్ చేసి చెప్పుకోవచ్చు కదా, మీడియాకి ఎందుకు రిలీజ్ చేశారు మోహన్ బాబు గారు? సో ఈయన ఆడియో మీడియాకి రిలీజ్ చేస్తారు. మీడియా కావాలి ఆడియో రిలీజ్ చేయడానికి, ఇవన్నీ ఈయన వాయిస్, ఈయన వర్షన్ ఏంటి అనేది చెప్పడానికి. బట్ మీడియా అక్కడికి వెళ్ళి సార్ ఏంటి మీ సమస్య అంటే దండం పెడుతూ వచ్చాడు కదా, అదే చెప్తే అయిపోయేది. బాబు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి ఇది మా ప్రైవేట్ వ్యవహారము, వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, నేను మా అబ్బాయి మేము చూసుకుంటాము, ఇక్కడ మేము చర్చించుకుంటాం, మీరు దయచేసి వెళ్ళండి అని మోహన్ బాబు గారు సంయమనంతో, ఒక 78 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అట్లే మాట్లాడింటే ఈరోజు ఆదర్శవంతంగా ఉండేది. ఏ డివైడ్ టాకు లేకుండా మోహన్ బాబు గారి వైపే అందరం మాట్లాడేవాళ్ళం, ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు. అవును మోహన్ బాబు గారు పాపం చెప్పారు, చూడండి మీడియా వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఆయన చెప్పినా కానీ వినకుండా అట్లా చేస్తున్నారు అనేవాళ్ళం. కొడతావా, కొట్టడమా అంటే పవర్ ఉంటే దగ్గర పైసలుంటే అందరూ మనల్ని సేవ్ చేయగలరు, వాళ్ళు సేవ్ చేయగలరు, వీళ్ళు ధైర్యం అంటే కొట్టేయడమేనా? పైగా అక్కడ బౌన్సర్లను పెట్టుకొని ఒక పెద్ద కవాతు లాగా చేయడం, ఇటుపక్క 30 మంది అటుపక్క 30 మంది బౌన్సర్లను పెట్టుకొని అక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా, ఒక హార్మోని దెబ్బతినే విధంగా ఒక సీరియస్ సిచ్యువేషన్ క్రియేట్ చేయబోయారు. మరి ఇంట్లోనే గొడవ ఉంది, ప్రైవేట్ వ్యవహారం అని అనుకుంటే ఈ గుండాల రౌడీలు ఎందుకండి? బౌన్సర్లు ఇటు 30 మంది అటు 30 మంది ఎందుకండి? పోలీసులు ఎందుకు అనుకున్నారు ఇప్పుడు మంచు మనోజ్ని, మంచు విష్ణుని, మోహన్ బాబు గారిని అందరినీ వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పి పిలిచింది. సరే మోహన్ బాబు గారి కంటే కొంత ఎక్స్క్యూజ్ ఇచ్చారు, ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి డిసెంబర్ 24వ తారీఖు వరకు మోహన్ బాబు గారికి పోలీసులు ఎక్స్క్యూజ్ ఇచ్చారు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి. బట్ ఈ పాటికే మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు వెళ్ళారు, ₹1,00,000 బాండ్ తీసుకున్నారు పోలీసులు, బైండ్ ఓవర్లో పెట్టారు. మీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి, మీ యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి, ఆ ప్రైవేట్ గుండాలు, ప్రైవేట్ కిరాయి గుండాలు ఎందుకురా మీకు ఈ పని చేసుకోవడానికి, చల్ హట్ అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఎందుకంటే ఏమవుతుందో తెలుసా, ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ అయ్యి వీళ్ళు ఇచ్చేటటువంటి పైసలకు ఆశపడి వచ్చినటువంటి ఆ బౌన్సర్లు ఒకరితో ఒకరు కొట్టుకొని నెత్తులు పగలగొట్టుకొని ఒకనోడు పొడుచుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే అది చాలా పెద్ద లెవెల్లో వెళ్తుంది. అందుకని చెప్పి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు, రాచకొండ పోలీస్ కమిషనర్. నీ ఇంట్లో వ్యవహారం తేల్చుకోవడానికి అంతమంది బౌన్సర్లు ఎందుకండి? మా ఇంట్లో వ్యవహారం, మా ప్రైవేట్ వ్యవహారం ఇదంతా చెప్తున్నారు. మీరే మొత్తం విషయాలన్నీ బయట పెట్టుకుంటారు, మీడియాలో ఎవరు మాట్లాడకూడదు, మీడియాలో ఎవరు రాయకూడదు, మీడియా వాళ్ళు రాకూడదు. అలా అనుకుంటే మీ ఇంట్లోనే మీరు వ్యవహారం సరి చేసుకోవాలి, అయిపోతుంది. మీడియా వాళ్ళు ఎవరు రారు. సరిగ్గా మోహన్ బాబు గారు తెలివిగా ఆలోచించగలిగితే వచ్చినటువంటి మీడియా వాళ్లకు ఆయన అనుభవాన్ని రంగరించి 4 వాక్యాలు చెప్పితే మొత్తం అంతా మోహన్ బాబు గారి వైపు మొత్తం పాజిటివ్గా సానుభూతి మొత్తం ఆయన వైపు టర్న్ అయిపోయేది. అటువంటిది కొట్టారు చూడండి. మనం ఈరోజు లైవ్లో చూసాం కాబట్టి మోహన్ బాబు గారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇట్లా కొట్టినటువంటి సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తా. కేవీ రెడ్డి గారండి, ద గ్రేట్ డైరెక్టర్. పాతాళ భైరవి తీసినటువంటి ద గ్రేట్ డైరెక్టర్, మాయాబజార్ తీసినటువంటి ద గ్రేట్ డైరెక్టర్, దొంగరాముడు లాంటి సినిమాకు డైరెక్షన్ ప్లస్ అద్భుతమైన స్క్రీన్ పే రాసినటువంటి డైరెక్టర్, శ్రీకృష్ణార్జున యుద్ధం తీసినటువంటి డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. జగదేక వీరుని కథ అని చెప్పి సినిమా తీశారు. నందమూరి తారక రామారావు గారు అలాగే 4 హీరోయిన్లు ఉంటారు, సినిమా తీశారు. ఆ సినిమా స్క్రిప్ట్ తయారయ్యేటప్పుడు పింగళి గారు స్క్రిప్ట్ రాశారు, కేవీ రెడ్డి గారు నెక్స్ట్ స్కెడ్యూల్ వేస్తున్నారనమాట. ఫస్ట్ స్కెడ్యూల్లో ఏమేమి సీన్స్ తీయాలి, సెకండ్ దాంట్లో ఏంటి, థర్డ్ ఏంటి అని వేస్తున్నారు. ఒక స్కెడ్యూల్ జనవరిలో వచ్చింది. ఆ జనవరిలో ఉన్నటువంటి స్కెడ్యూల్లో జలకాలాటలలో అనేటటువంటి పాట ఉంది. కేవీ రెడ్డి గారు ఆలోచించి జనవరిలో ఉంది, మనం అంటే అందరం బయట మఫ్లర్లు కట్టుకొని స్వెటర్లు వేసుకొని కెమెరా వెనక నించొని అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి చెప్తూ ఉంటాము. ఈ అమ్మాయిలు 4 నీళ్ళల్లోకి దిగి జలకాలాటలలో అందులో దిగాలంటే చాలా కష్టము, అది కూడా జనవరి ఉదయం 7 గంటలకు షూటింగ్ పెట్టుకున్నాం మనము, కష్టం అవుతుంది అని చెప్పి బ్రాకెట్లో నోట్ టు ద ప్రొడక్షన్
అని చెప్పి రాసి వేడి నీళ్లు రెడీగా పెట్టండి అని చెప్పారు. ఏది 3 నెలల ముందే ఆయన నోట్ రాసి అందులో పెట్టారు. అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి అంతా సెట్ చేసుకున్నారు. జలకాలాటలలో షూటింగ్ అవుతున్నటువంటి టైంలో జయంతి గారు, ఏ జయంతి గారి గురించి అయితే మనము ఈ వీడియో మొదట్లో మాట్లాడుకున్నామో ఆ జయంతి గారు 103 జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. జయంతి గారి కోసము ప్రత్యేకంగా ఒక డాక్టర్ని, 2 నర్సులను, ఆమెకు కావాల్సినటువంటి మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లాంటివి ఏమేమి ఉండేవో అప్పట్లో, గ్లూకోజ్ ప్యాకెట్ లాంటివి, సెలైన్లు, ఆమెకు కావాల్సినటువంటి ఫుడ్, గోరువెచ్చని నీళ్లు, మందులు, టాబ్లెట్లు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. అక్కడ పెట్టారు జయంతి గారి కోసం. ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి బి సరోజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇదంతా. జయంతి ఆ టైంలో జ్వరంతో ఉంది, అందుకని చెప్పి ఆమె కోసం అని చెప్పి ఇంత అరేంజ్ చేసి పెట్టారండి కేవీ రెడ్డి గారు. ఆయన సామాన్యమైనటువంటి డైరెక్టర్ కాదు, కేవలం డైరెక్టర్ మాత్రమే అని కాదండి, ఒక గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆమె చెప్తూ ఉంటే నేను ఒకసారి విన్నాను. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు బాటలు వేసుకుంటూ వచ్చారండి సినిమా రంగం లోపల. అటువంటి వాళ్ళు ఆదర్శం, అటువంటి మహానుభావులు ఆదర్శంగా ఉండాలి, అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. జయంతి గారికి ఒక నటి జయంతి, ఆమెకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి? అప్పటికేమో ఆమె పెద్ద గొప్ప హీరోయిన్ కూడా ఏం కాదు, ఆ నలుగురిలో ఆమె ఒకటి. నిజం చెప్పాలంటే బి సరోజ గారు హీరోయిన్ గా మనకు కనిపిస్తారు అందులో. ఎల్వి జయలక్ష్మి గారు నాగకుమారి, కొంచెం డాన్సర్ గా మనం ఈజీగా గుర్తుపట్టి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి అటువంటి పాత్ర. జయంతి గారు అలాగే మరి ఇంకొక పాత్ర ఉంటుంది, పెద్ద హైలైట్గా మనకేమో అనిపించదు, బట్ స్టిల్ రెస్పెక్ట్ అండి. ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. కేవీ రెడ్డి గారు, మోహన్ బాబు గారు ఏం చేస్తున్నారండి, పెదరాయిల్లో పరిగెత్తలేదు అని చెప్పి సరే ఆపరేషన్ అయిందా బాబు నాకు అని చెప్తే అది ఏం ఆపరేషన్ మనకు తెలియదండి. అది గైనిక్ ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు, మహిళ కాబట్టి గర్భసంచికి సంబంధించినటువంటివి కావచ్చు, ఆ సిస్ట్స్ ఉంటే తొలగించేటటువంటి ఆపరేషనా, కడుపుకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఆపరేషన్ ఏదో అయ్యింది. రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. ఏమీ లేదు. సీనియర్ జర్నలిస్టులను అడగండి చెప్తారు మీరు. ఎన్నిసార్లు మోహన్ బాబు గారు ఎంతమంది మీద ఈ కొట్టే ప్రయత్నాలు చేయడాలు, కొట్టడాలు, మళ్ళీ ఆయనే అడ్మిట్ అయ్యాడు మొన్న ఫస్ట్ ఆడియో లోపల. ఇట్లా వదిలేయడం వల్ల ప్రతిసారి ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ, ఇప్పుడు మీడియా మీద ఎక్స్క్యూజ్ చెప్పడం, మనం ప్రతిసారి ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ వదిలేస్తూ రావడం వల్ల కథ ఇక్కడి దాకా వచ్చింది ఆయనది. అదేం ఆదర్శవంతమైనటువంటి వ్యవహారం కాదు ఆయన ప్రవర్తించినటువంటి తీరు. అదే విషయం. ధన్యవాదాలు.